గారు నిన్న కుప్పంలో మాట్లాడిన మాటలు వేశాడు. రాజకీయ రౌడీ షీట్లు ఎత్తివేయండి, సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానం, అధికారులు ఫిజికల్ వర్చువల్ పని విధానాలకు సిద్ధపడాలి. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కుప్పం నుండే శ్రీకారం. కుప్పం రెండో రోజు పర్యటనలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. ఆయన ఒక కీలకమైన ప్రకటన చేసిండు. రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి సూచన చేసిండు. ఏం చేసిండు? రాజకీయ రౌడీ షీట్లు ఎత్తేయండి. ఏంటి దీని మీనింగు? రాజకీయ రౌడీ షీట్లు ఎత్తేయండి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అంటే దీన్ని డైరెక్ట్గా చెప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకుల పైన ఉన్న రౌడీ షీట్లను ఎత్తేయండి అని చెప్పినట్టే. డైరెక్ట్ తెలుగుదేశం పార్టీ అనకపోయినా కాబట్టి రాజకీయ రౌడీ షీట్లు అంటే అదే. గడిచిన ప్రభుత్వం పెట్టిన రౌడీ షీట్లు, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన రౌడీ షీట్ కేసులను ఎత్తేయండి, ఇప్పుడు కొత్తగా రౌడీ షీట్లు ఓపెన్ చేయండి మేము చెప్పిన వాళ్ళకి అని చెప్పినట్టు దాని అర్థం. రాజకీయ రౌడీ షీట్లు అంటే రౌడీ షీట్లలో రాజకీయ రౌడీ షీట్లు, మామూలు రౌడీ షీట్లు ఉంటారా? రౌడీ షీట్ అంటే రౌడీ షీటే. ఎస్, దాంట్లో కొన్ని ఉండొచ్చు, అవకతవకలు ఉండొచ్చు, కావాలని పెట్టినవి ఉండొచ్చు. కానీ రౌడీ షీట్ల విషయంలో పరిశీలన చేయండి. రౌడీ షీట్ల విషయంలో అక్రమంగా రౌడీ షీట్లు మోపిన వాళ్ళని ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని తప్పించండి, అట్లాంటి వాళ్ళని తీసేయండి కేసులు అని చెబితే బాగుంటుంది. రాజకీయ రౌడీ షీట్లు ఎత్తేయండి అని చెప్పారు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులపైన ఉన్న కేసులు ఎత్తేయండి, ఇక ప్రతిపక్ష నాయకులపైన ఇప్పుడు స్టార్ట్ చేయండి అని చెప్పినట్టు ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు. మరి అది ఎవరిని బలి చేస్తారు, ఎవరిపైన రౌడీ షీట్లు, ఎవరిపైన కేసులు, అక్రమ కేసులు పెడతారు అనేది మనకు భవిష్యత్తు చెప్పింది. ఇప్పుడు మొత్తానికైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులపైన ఉన్న కేసులు, అది రౌడీ షీట్ కావచ్చు, మామూలు కేసులు అన్నీ ఎత్తేసే కార్యక్రమం స్టార్ట్ చేశారు. కానీ ప్రజలు గెలిపించింది మీ పార్టీ నాయకులపైన కేసులు, మీ పార్టీ నాయకులను కాపాడుకోవడానికి కాదు, తెలుగుదేశం పార్టీని గెలిపించింది. ఇవాళ ప్రజలకు పనిచేయాలి, ప్రజలకు సంబంధించిన హామీలను నెరవేర్చే కార్యక్రమం చేయాలి. కానీ అది ఎక్కడ చెప్పిన పరిస్థితి లేదు. ఇంకోటి సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానం అన్నాడు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కుప్పం నుండే శ్రీకారం చుట్టిండట. ఇవాళ చుట్టమైంది. మీరు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఈ 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా ఇదే మాట చెబుతారు, పేదరిక నిర్మూలనే నా లక్ష్యం అంటారు. 14.5 సంవత్సరాలకు కూడా ఇదే శ్రీకారం, మళ్ళీ ఇవాళ శ్రీకారం చుట్టే కాడికే వచ్చే కథ. అంటే పేదరిక నిర్మూలనకు ఇంకా శ్రీకారం చుట్టమైంది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది. మీరు 14.5 ఏళ్ళు పరిపాలించారు. మీరు స్వర్ణాంధ్ర అన్నారు, విజన్ 2020 అన్నారు, ఇప్పుడు విజన్ 47 2047 2050 అంటున్నారు. ఈ విజన్లు అన్నీ ఎడిపోయినాయి. ఈ విజన్ 2020 ఎడిపోయింది. ఈ విజన్ల వల్ల ఎక్కడ పేదరిక నిర్మూలన అయింది, పేదరిక నిర్మూలన అయితే మళ్ళీ శ్రీకారం ఎందుకు చుడుతున్నారు మీరు అనేది ఇలా రాష్ట్రంలోని ప్రజానీకం చర్చించుకున్నారు. కుప్పం నుంచే పేదరిక నిర్మూలన అంటే అసలు ఇప్పుడే స్టార్ట్ చేసినట్టుంది మీ పరిపాలన. మరి మీ 14.5 సంవత్సరాలలో ఎక్కడ పేదరిక నిర్మూలన అయింది? ఆ పేదరిక నిర్మూలన అయితే వాళ్ళు ఎక్కడ పెద్దోళ్ళు అయ్యారు, ఎక్కడ ధనికులు అయ్యారు, ఇంకెంతమంది ఉన్నారు పేదలు అనేది ప్రశ్న. కుప్పం నుంచి శ్రీకారం చుట్టారు పేదరిక నిర్మూలనకి అంటే నిన్నే స్టార్ట్ చేశారు అంటే ఇంతకుముందు చేసిన 14.5 సంవత్సరాల్లో పేదరిక నిర్మూలన కాలేదా అనేది ఒక ప్రశ్న. ఇది ఆంధ్ర ప్రభాక్.